ప్రాజెక్టులు. ప్రాజెక్ట్ అనేది మరి రాజశేఖర్ రెడ్డి ఎందుకు పూర్తి చేయలేదు? 1,00,000 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో లెక్కేశారు. ఇవాళకి 5,00,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? దశల వారీగా జరుగుతాయి అన్నారు. ఇప్పుడు పోలవరం రాజశేఖర రెడ్డి వేసినప్పుడు ఎంత లెక్క? ఒక 3,000 కోట్లు వేసుకున్నాడు లెక్క. మాక్సిమం 5,000 కోట్లు అనుకున్నాడు. తర్వాతకి ఎక్కడికి వెళ్ళింది? 9,000, 14,000. చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి 16,000 కోట్లు. దాన్ని మళ్ళీ చంద్రబాబు 14,000 కోట్లకి తీసుకెళ్ళాడు. తర్వాత ఇప్పుడు ఎంత ఉంది? అది 55,000 కోట్లు. 55,000 కోట్లు ఇప్పుడు సెంట్రల్ ఇస్తుంది కాబట్టి నడుస్తుంది. లేకపోతే ఎట్లా నడుస్తుంది ఒక ప్రాజెక్టు? అట్లాగే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత అయింది? 1,00,000 కోట్లు అయింది. మరి రాజశేఖర రెడ్డి ఏమి ఇచ్చాడు అక్కడ? ఆయన ప్రారంభించాడు, వీళ్ళు కొనసాగించారు. కొన్ని కొనసాగించారు. కొన్ని ఎట్లా ఉంటాయంటే, ఇంకోటి ఏంటంటే కొన్ని ప్రాజెక్టులు వృధా కూడా, అవసరం కూడా లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి ఆ రోజున ఉన్నటువంటి జలవనరుల ఆధారంగా కృష్ణ మీద ప్రాజెక్టులు ప్లాన్ చేశాడు. ఇవాళ మీకు ఇప్పుడున్నటువంటి ఆ శ్రీశైలం, నాగార్జున సాగర్ బేస్ చేసుకుని ఇప్పుడు రాయలసీమకి తీసుకెళ్తున్న ప్రాజెక్టులు తప్ప ఇటు పక్కన కృష్ణా ప్రాజెక్టులు దండగా ఇది కోస్తారు. ఎందుకంటే నీళ్ళు ఇక్కడ దాకా రావు, అక్కడే